హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పాలు పంచదార లేకుండా హెల్దీగా జొన్నపిండితో స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. పిల్లలు స్వీట్ కావాలని అడిగితే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. నోట్లో ఇట్టే వెన్నలా కరిగిపోయేలా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి జొన్నపిండి, బెల్లం యూస్ చేస్తాం కాబట్టి హెల్దీగా కూడా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ అయిన జొన్నపిండి హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. జొన్నపిండితో హల్వాని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 కప్పు జొన్నపిండిని తీసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ముందుగా పచ్చివాసన పోయేంత వరకు జొన్నపిండిని ఫ్రై చేసుకోవాలి. పిండిని 2-3 నిమిషాల పాటు వేయించాక 1 కప్పు నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం నెయ్యిని వేయకుండా నెయ్యిని వేస్తూ పిండిని కలుపుతూ పిండి లూజ్గా అయ్యేంత వరకు నెయ్యిని వేసి కలుపుకోవాలి. నెయ్యిని వేసి కలిపాక పిండి ఇలా లూజ్గా అవ్వాలండి. నెయ్యిని వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి 5-6 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పిండిని మధ్య మధ్యలో కలుపుతూ ఇది వేగేలోగా మరొక స్టవ్ మీద ఇంకో ప్యాన్ని పెట్టి దాంట్లోకి 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే జొన్నపిండిని తీసుకుంటామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం, 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. దీనికి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగి ఇలా మరిగితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పిండిని 7-8 నిమిషాల పాటు ఫ్రై చేశాక పిండి ఇలా గుల్లగా అవుతుందండి. నెయ్యిలో పిండి బాగా వేగి కమ్మటి వాసన వస్తుందండి. ఇప్పుడు కరిగించిన బెల్లం నీళ్లను వేసి కలుపుకోవాలి. బెల్లం నీళ్ళను వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే త్వరగా దగ్గర పడుతుందండి. మిశ్రమం కాస్త దగ్గర పడ్డాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. 2-3 నిమిషాల్లోనే మిశ్రమం ఇలా దగ్గర పడి నెయ్యి రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసి మీకు నచ్చే షేప్లో కట్ చేసుకొని తీసుకోవచ్చండి. పదే 10 నిమిషాల్లో ఇలా జొన్నపిండితో హల్వాని ప్రిపేర్ చేసుకుంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నోట్లో పెడితే కరిగిపోయేలా సాఫ్ట్గా ఉంటుంది. హెల్దీ, సింపుల్ అండ్ టేస్టీ అయిన జొన్నపిండి హల్వాని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే హల్వాని ప్రిపేర్ చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్, సింపుల్, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.